మోంతా తుఫాను నేపథ్యంలో కాకినాడ జిల్లాలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు అవసరమైన ఆహారం, నీరు, పాలు, ఔషధాలు సమకూర్చాలని సూచించారు. విద్యుత్ స్తంభాల పునరుద్ధరణకు తక్షణం చర్యలు తీసుకోవాలని పవన్ సూచించారు. మోంతా తుఫాను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగం అప్రమత్తమైందని, జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా జేసీ నవీన్ అన్నారు. తీర ప్రాంతం నాగాయలంక మండలంలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో తుఫాను పరిస్థితిని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. ఉయ్యూరు మున్సిపల్ ఆఫీసులో అన్ని శాఖల అధికారులతో ఎమ్మెల్యే సమీక్షా సమావేశం నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా అధికార యంత్రాంగం తుఫాను హెచ్చరికతో అలర్ట్ అయింది. నర్సాపురం, సకినేటిపల్లి రేవుల మధ్య గోదావరిలో ప్రయాణికుల్ని చేరవేసే పడవల రాకపోకలను నిలిపివేస్తూ జిల్లా కలెక్టర్ నాగరాణి ఆదేశాలు జారీ చేశారు. దీంతో స్థానిక అధికారులు ఈ రెండు రేవుల్ని మూసేశారు. ఒక్కసారిగా రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తుఫాను ప్రభావం దృష్ట్యా కృష్ణా జిల్లా కృత్తివెన్ను, బొంటుమెల్లి మండలాల తహసీల్దార్ కార్యాలయాల్లో కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పల్లపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలను సురక్షిత ప్రదేశాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో తూర్పుగోదావరి జిల్లా ప్రత్యేక అధికారి కె కన్నబాబు పర్యటించారు. నిడదవోలు మున్సిపల్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎర్రకాలువ ముంపు పరిస్థితులపై రైతాంగాన్ని అడిగి వివరాలు తెలుసుకున్నారు. తుఫాను వేళ విశాఖ నగరంలోని పలు ప్రాంతాలను సిటీ ఆపరేషన్ సెంటర్ ద్వారా నగర మేయర్ పిలా శ్రీనివాసరావు పరిశీలించారు. వర్షాల కారణంగా నగరంలో ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తు చర్యలు దిశగా అన్ని జోనల్ కార్యాలయాల్లో కంట్రోల్ రూములను జీవీఎంసీ ఏర్పాటు చేసిందని అన్నారు. తుఫాను ప్రభావంతో కోనసీమలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. గాలుల ఉధృతి పెరుగుతుంది. సముద్ర గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని అధికారులు ప్రచారం చేస్తున్నారు. తుఫాను షెల్టర్లలో సహాయక చర్యలకు సిద్ధం చేశారు. అంతర్వేది సముద్ర తీరంలో వేటను నిలిపివేసి ఒడ్డుకు చేరుకున్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. తుఫాన్ తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమై ముందస్తు చర్యలు చేపట్టిందని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎంపీడీఓ కార్యాలయంలో నియోజకవర్గంలోని 4 మండలాల అధికారులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ముందస్తు జాగ్రత్త చర్యలు ఏ విధంగా తీసుకున్నారో అడిగి తెలుసుకున్నారు. బాపట్ల జిల్లాలో తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశామని డీఎస్పీ మోయిన్ చెప్పారు. వాడరేవు, రామాపురం, దేవినూతల, కటారిపాలెం, ఈపూరుపాలెంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా పామరు ఎమ్మెల్యే వర్లకుమార్ రాజా అన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలాలని సూచించారు. కర్నూలు జిల్లా పెద్ద కడబూరులోని ప్రజలు తుఫాన్కి అప్రమత్తంగా ఉండాలని ఎంఆర్ఓ గీతా ప్రియదర్శిని సూచించారు. మట్టి మీదలలో నివాసం ఉంటున్న కుటుంబాలు అతి జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. భారీ వర్ష సూచన నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. మచిలీపట్నం నుండి కాకినాడ మధ్య తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ అన్నారు. కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తుఫాను ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం అంతా సిద్ధంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. తుఫాను ప్రభావానికి గురయ్యే సముద్ర తీర, లోతట్టు ప్రాంత ప్రజలను ముందస్తు హెచ్చరికల మేరకు అప్రమత్తం చేయాలని కోనసీమ జిల్లా తుఫాను సహాయక చర్యల ప్రత్యేక అధికారి, విద్యాశాఖ డైరెక్టర్ వి విజయరామరాజు అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుండి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుఫాను సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. తుఫానుపై చింతూరు సబ్ కలెక్టర్ శుభం నోక్యాల్లో ప్రజలు హెచ్చరికలు జారీ చేశారు. పోచవరం నుండి పర్యాటక ఫెరీ బోట్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేశారు. చింతూరు మారేడుమల్లి ఘాట్ రహదారిపై భారీ వాహనాలను నిషేధించినట్లు సబ్ కలెక్టర్ తెలిపారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం సముద్ర తీర గ్రామాల్లో ఉన్న మత్స్యకారులను సురక్షిత ప్రాంతాలకు పోలీసు రెవెన్యూ అధికారులు తరలిస్తున్నారు. లోతట్టు తీర గ్రామాల్లో ప్రజల్ని తుఫాన్ షెల్టర్లకు పునరావాస కేంద్రాలకు పంపిస్తున్నారు. కొన్ని మత్స్యకార గ్రామాల ప్రజల్ని ఉప్పుటేరు మీదుగా బోట్లపై తరలిస్తున్నారు. మచిలీపట్నం నియోజకవర్గంలో తుఫాను బాధితులకు సహాయక సహకారాలు అందించేందుకు ఆర్కే ఆర్మీ సంసిద్ధంగా ఉందని నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి బండి రామకృష్ణ తెలిపారు. తుఫాను తీవ్రతకు ప్రజలు ఎక్కడైనా ప్రమాదంలో చిక్కుకున్నా, నీరు, ఆహారం ఇబ్బంది పడుతున్నా, వైద్య సేవలు ఏమైనా కావాల్సి వచ్చినా వెంటనే సంప్రదించాలని కోరారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం ఎమ్మెల్యే ఐతాబోతుల ఆనందరావు ఉప్పలగుప్తం, అల్లవరం మండలాల్లో తీర ప్రాంతాలను పరిశీలించారు. కోనసీమ జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. తీర ప్రాంతాలైన ఎన్ కొత్తపల్లి, ఎస్యానం, నక్కరామేశ్వరం, వాసాలు తిప్ప, కోమరగిరి పట్నం, ఓడలరేవు ప్రాంతాల్లో పర్యటించి మోంతా తుఫానుపై ప్రజలకు అవగాహన కల్పించారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో వర్షాల ద్వారా ఏలేరు జలాశయానికి భారీ వరద నీరు చేరుకుంది. ఏలేరు 2 గేట్ల నుంచి ప్రధాన కాలువ ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. విశాఖ కాలువకు 175 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. విజయనగరంలో తుఫానుకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా తుఫాను ప్రత్యేకాధికారి రవి సుభాష్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను తీవ్రత దాటిన నేపథ్యంలో ఆయన కంట్రోల్ రూమ్ను సందర్శించారు. వివిధ శాఖల తుఫాను సన్నద్ధతపై సమీక్షించారు. తుఫానును ఎదుర్కోవడానికి తీసుకునే ముందస్తు చర్యలను అధికారులకు వివరించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లో మోంతా తుఫాను ప్రత్యేకాధికారి క్రాంతిలాల్ దండే మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశామని, జిల్లాలో ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశామని అన్నారు. ఏలూరు జిల్లాలో మోంతా తుఫాను ప్రభావం చూపనుండగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ అయ్యాయి. తుఫాను తీవ్రతపై జిల్లా ఎస్పీతో కలిసి అధికారులను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అప్రమత్తం చేశారు. తుఫాను ప్రభావంతో పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. మొగల్తూరు మండలం పేరుపాలెం, నరసాపురం మండలం పిఎం లంక వద్ద అలలు ఎగిసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్ని పోలీసులు మూసివేశారు. బీచ్లో అవుట్ పోస్ట్ ఏర్పాటు చేశారు. తీరం వద్ద కూడా ఎవరిని అనుమతించడం లేదు. ఈ 2 మండలాల్లో ప్రస్తుతానికి 16 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నంలోని కృష్ణా జిల్లా కలెక్టరేట్కు జిల్లా ప్రత్యేక ఐఏఎస్ అధికారిని అమ్రపాలి చేరుకున్నారు. మినీ కాన్ఫరెన్స్ హాలులో అధికారులతో సమావేశమై ముందస్తు చర్యలపై సమీక్షించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు 2 ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ చేరుకున్నాయి. మచిలీపట్నంలో ఒక ఎన్డీఆర్ఎఫ్, గుడివాడలో మరో ఎన్డీఆర్ఎఫ్ టీంను సిద్ధంచారు. జిల్లాలో 188 పునరావాస కేంద్రాలు గుర్తించి పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులు కల్పించారు. విశాఖ జిల్లా పెందుర్తి, గోపాలపట్నం, వేపగుంట పరిసర ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురిశాయి. సుమారుగా గంట సేపు పైనే ఎడతెరిపిలేని భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాకినాడ జిల్లా కేంద్రంలోని పలు ప్రాంతాల్లో మోంతా తుఫాను ప్రభావం అలుముకుంది. ఈ నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వాతావరణం మారింది. ముందస్తు చర్యలుగా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో కలెక్టర్ తమీం అన్సారియా పర్యటించారు. తుఫాను నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు. తెనాలి మున్సిపల్ కార్యాలయం నుంచి సీఎం చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. కృష్ణా జిల్లా దివిసీమలో విస్తృతంగా మోంతా తుఫాను నష్ట నివారణ చర్యలు చేపడుతున్నారు. హంసల దీవిలో సముద్రం వద్ద తీరం వెంబడి రాకాసి అలలు భారీగా ఎగిసిపడుతున్నాయి. తుఫాను పరిస్థితులను అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సమీక్షిస్తున్నారు. కోడూరు, స్వతంత్రపురం, వి కొత్తపాలెంలో పునరావాస కేంద్రాలు పరిశీలించారు. మోంతా తుఫానుతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ కలెక్టర్ బాలాజీ సూచించారు. నందివాడలోని పుట్టగుంట వద్ద బుడమేరుని నందివాడ పునరావాస కేంద్రాలను కలెక్టర్ బాలాజీ, జిల్లా ఎస్పీ విద్యాసాగర్ పరిశీలించారు. జిల్లాలో 188 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.
నైరుతి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా బలపడి తీరం వైపు దూసుకొస్తుంది. ఇది ఫోర్ట్ బ్లేయర్కు 710 కిలోమీటర్లు, చెన్నైకి 600 కిలోమీటర్లు, విశాఖకి 710, కాకినాడకు 680 దూరంలో కేంద్రీకృతమైంది. గడిచిన 3 గంటలలో 18 కిలోమీటర్ల వేగంతో కదులుతుంది. హరీష్ రావు, సంతోష్ రావు, నవీన్ రావుపై ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఫిర్యాదు చేశారు. కవిత చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని కోరారు. కవిత అందించిన రుజువుల ఆధారంగా చర్యలు తీసుకోవాలన్నారు నేతలు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆదేశాలతో పోలీసులు ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. శని, ఆదివారం 2 రోజులు సాగిన డ్రైవ్లో పెద్ద ఎత్తున డ్రైవింగ్ లైసెన్స్ లేని వాహనాలకు చలానాలు విధించారు. మైనర్లు ఎక్కువగా ద్విచక్ర వాహనాలు నడుపుతున్నారని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లి ఉండవల్లిలోని ఆక్వా డెవిల్స్ 15 మంది అగ్నిమాపక శాఖ సిబ్బందికి నెల రోజుల అధునాతన ఈత శిక్షణ పూర్తయింది. ట్రైనీలు అధికారుల ముందు డెమో ప్రదర్శించారు. ప్రాణ రక్షణ, స్కూటర్ డ్రైవింగ్, రక్షణ నైపుణ్యాల శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. కడప నగరంలోని ప్రముఖ మృత్యుంజయ కుంట శివాలయం కార్తీక మాసం కావడంతో భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజామున నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ జిల్లా గాజువాకలో కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత గౌతమ్ రెడ్డి మండిపడ్డారు. పేద మధ్యతరగతి ప్రజలే టార్గెట్గా కూటమి అరాచక పాలన సాగిస్తుందన్నారు. సీఎం చంద్రబాబు విద్య, వైద్య రంగాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో వారధి స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు రక్తదానం చేశారు. ఈ స్వచ్ఛంద సంస్థ యొక్క ఉద్దేశం విద్య, వైద్యం, సామాజిక సేవా రంగాల్లో పనిచేయడం లక్ష్యమన్నారు. రక్తదానం చేస్తే మనం ఆరోగ్యంతో ఉండడమే కాకుండా మరొకరు ఆరోగ్యంతో ఉంటారని సంస్థ సభ్యులు తెలిపారు. కార్తీక మాసంలో మొదటి సోమవారం కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా శైవ క్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. ఖమ్మంలో స్వయంభూ గుంటు మల్లేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని దేశాయిపేట్ గ్రామంలో మధుసూదన్ అతని అవసరాల నిమిత్తం ఇల్లు అమ్ముకున్నారు. అయితే ఇంటి వెనుక ఉన్నవారు వీరికి తెలియకుండా గోడను కూలగొట్టారు. భయంతో పోలీసులకు ఫోన్ చేయగా పోలీసులు వచ్చి ఇద్దరిని సముదాయించి కేసు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. భక్తులు విజయ విఘ్నేశ్వరుడు, దుర్గా మల్లేశ్వర స్వామి ధ్వజస్తంభం వద్ద కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాస దీపాలు వెలిగించిన అనంతరం భక్తులు రుద్రాభిషేకం చేయించారు. మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పత్రికా ప్రకటనల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేయాలని సూచించారు. మహిళలను ఇళ్లకు పిలిచి సమీక్షలు చేయడం ఏంటని ప్రశ్నించారు. నల్గొండ జిల్లా నకరేకల్లో దొంగలు బీభత్సం సృష్టించారు. శాలిగౌరారంలోని పేర్కకొండారం గ్రామంలో మహిళ మెడల నుంచి బంగారు పుస్తుల తాడు, గొలుసు చోరీ చేశారు. మన్నె శిరీష అనే మహిళ రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న క్రమంలో ఆమె మెడ నుంచి 3 తులాల బంగారు గొలుసును అపహరించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నారాయణపూర్లోని గిరిజన బాలికల వసతి గృహంలో మరొకసారి ఎలుకల స్వైర విహారం చేశాయి. శైలు, హారిక అనే విద్యార్థినులను ఎలుకలు కరిచాయి. సిబ్బంది వెంటనే స్పందించి నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం కోసం తీసుకెళ్లారు. హైదరాబాద్లోని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ ఆటో డ్రైవర్లకు సంఘీభావంగా ఆటోలో ప్రయాణించారు. ఆటో డ్రైవర్లకు ఇస్తానన్న 12,000 రూపాయలు తక్షణమే ఇవ్వాలని కోరారు. తక్షణమే ఆటో డ్రైవర్ల సమస్యలు, జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో వేలాది ఆటోలతో భారీ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో కార్తీక మాసం పుణ్యస్నానాలకు నాగాయలంక పవిత్ర శ్రీ రామపాద క్షేత్రం పుష్కర్ ఘాట్కు భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో రద్దీగా మారాయి. రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం శివనామ స్మరణతో మారుమ్రోగింది.
సిద్దిపేటలో జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు కలెక్టర్ హైమావతి ఆధ్వర్యంలో డ్రా నిర్వహించారు. జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2782 దరఖాస్తులు దాఖలయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 14 లక్షల ఆదాయం ఎక్కువ వచ్చిందని అధికారులు తెలిపారు. మెదక్ జిల్లాలో 49 మద్యం దుకాణాలకు 1420 టెండర్లు దాఖలయ్యాయి. మద్యం దుకాణాలకు లక్కీ డ్రా నేపథ్యంలో మెదక్ బోధన్ రోడ్లో వెంకటేశ్వర గార్డెన్ వద్ద గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి, ఎక్సైజ్ అధికారుల మధ్య లక్కీ డ్రా ప్రశాంతంగా జరిగింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలోని నాయకన్గూడెంలో పేకాట స్థావరాలపై ముందస్తు సమాచారం మేరకు పోలీసులు దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 19 మందిని పోలీసులు గుర్తించారు. వారిలో 6 దొరకగా మిగిలిన 13 మంది పరారీలో ఉన్నారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. 2 రోజుల క్రితం పురిటి నొప్పులతో గర్భిణి శిరీష ఆసుపత్రిలో చేరింది. అయితే ప్రశాంతి ఆసుపత్రిలో డాక్టర్ నిర్లక్ష్యంతో శిశువు మృతి చెందిందని బాధితులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల జిల్లాలోని 71 మద్యం షాపులకు డ్రా పద్ధతి ద్వారా అధికారులు లైసెన్సు జారీ చేశారు. 71 మద్యం షాపులకు గాను 1966 దరఖాస్తులు దాఖలయ్యాయన్నారు. జిల్లా కేంద్రంలోని వీరుపాక్షి గార్డెన్లో కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని వింజమూరులో కర్నూలు బస్సు ప్రమాదంలో సజీవ దహనమైన రమేష్ కుటుంబానికి తుది వీడ్కోలు పలికారు. 4 పార్థివ దేహాలను ట్రాక్టర్లో తీసుకెళ్లి స్వగ్రామమైన గోళ్లవారిపల్లెలోని శ్మశాన వాటికలో పూడ్చిపెట్టారు. పల్నాడు జిల్లా గురజాలలోని పలు ప్రముఖ శైవ క్షేత్రాలలో భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. కార్తీక సోమవారం కావడంతో శ్రీ అమరలింగేశ్వర స్వామివారి బిలంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని ఆలయ ఈవో పూర్ణచంద్రరావు తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరు కౌన్సిల్ సమావేశంలో మరోసారి గందరగోళం నెలకొంది. ఎగ్జిబిషన్ వేలం సొమ్ము ఇంకా చెల్లించలేదని వైసీపీ నేత బంగారు రెడ్డి ఆరోపించారు. ఎగ్జిబిషన్లో గెజెట్ కంటే అధిక మొత్తంలో వసూలు చేశారన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలోని 108 మద్యం దుకాణాల డ్రా కార్యక్రమాన్ని నిర్వహించారు. కలెక్టర్ నారాయణ రెడ్డి సమక్షంలో జిల్లా ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ అధికారులు డ్రా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 111 మద్యం దుకాణాలకు 8536 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. కాకినాడ జిల్లా ప్రతిపాడులో ముంతా తుఫాన్ నేపథ్యంలో రెవెన్యూ మండల పరిషత్ అధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యలో భాగంగా తుఫాను ప్రభావ ప్రాంతాల ప్రజలలో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏలేశ్వరం వద్ద గల అప్పన్నపాలెం బ్రిడ్జిని స్థానిక ఎంఆర్ఓ పరిశీలించారు. కరీంనగర్ జిల్లాలోని 94 మద్యం దుకాణాలకు కలెక్టరేట్లో లాటరీ తీసే కార్యక్రమం నిర్వహించారు. జిల్లాలో మొత్తం 94 మద్యం దుకాణాలకు 2730 దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. గెజెట్ నెంబర్ ప్రకారం లక్కీ డిప్ ద్వారా వైన్ షాపులను కేటాయించారు. జూబ్లీహిల్స్లోని యూసఫ్గూడ డివిజన్కి సంబంధించి మంత్రి పొన్నం కీలక సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య పాల్గొన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్దే విజయమన్నారు. అనకాపల్లి జిల్లా కేంద్రంలో కార్తీక మాసంలో భాగంగా శివాలయాన్ని భక్తుల శివనామ స్మరణతో కిటకిటలాడాయి. గవరపాలెం కోట వీధిలోని శ్రీ 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 భోగలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసం వేడుకలు ఏర్పాటు చేశారు. కార్తీక మాస తొలి సోమవారం కావడంతో వేకువజామునే అర్చకులు పంచామృతాలతో అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ వారోత్సవాలు నిర్వహించారు. నందిగామ సబ్ డివిజన్ పోలీసు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. సిఐలు, ఎస్ఐలు, పోలీసు సిబ్బంది, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారు. నిర్మల్ జిల్లా బైంసాలోని బస్టాండ్ ఎదుట ఏబీవీపీ నాయకుల ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టారు. దీంతో రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని ఏబీవీపీ నేత గంగప్రసాద్ మండిపడ్డారు. ఆసిఫాబాద్ జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు స్వీకరించారు. జిల్లా కలెక్టరేట్లో లాటరీ పద్ధతిలో డ్రా నిర్వహించారు. తక్కువ దరఖాస్తులు రావడంతో రీటెండరింగ్ పిలుస్తామని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ జ్యోతి కిరణ్ తెలిపారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరు టీ కుక్కల బెడద రోజుకు పెరిగిపోతుంది. సామాన్య ప్రజలు కుక్కలతో భయాందోళనకు గురవుతున్నారు. కుక్కల దాడికి పలువురు గాయాల పాలై ఆసుపత్రులకు పరుగులు తీస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి వీధి కుక్కల నుంచి రక్షణ కల్పించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేటలో షేర్ మహమ్మద్ గ్రామ శివాలయంలో భక్తులు కిక్కిరిసిపోయారు. కార్తీక మొదటి సోమవారం కావడంతో భక్తులు ఒత్తులు వెలిగించారు. వేద పండితులు జొన్నబట్ల సతీష్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి ఘనంగా అభిషేకాలు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జ్ వద్ద ఎక్సైజ్ శాఖ అధికారులు తనిఖీలు చేశారు. 172 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పాడేరు నుంచి ఆటోలో కొవ్వూరు వద్దకు వచ్చి చెన్నై లారీలో లోడ్ చేస్తున్న క్రమంలో అధికారులు దాడి చేశారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలులోని శివకోటిలో శ్రీ ఉమా శివలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారికి తెల్లవారుజాము నుంచి అర్చకులు ప్రత్యేక అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని కొత్తగూడెంలో కార్తీక మాసంలో భాగంగా శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి, దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయాల్లో భక్తుల రద్దీ ఎక్కువైంది. కార్తీక మాసం నేపథ్యంలో దీపాలు వెలిగించి స్వామివారికి రుద్రాభిషేకాలు చేశారు. ఆలయాల్లో భక్తుల రాక కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలో మంత్రి సీతక్క నియోజకవర్గంలో పర్యటించారు. హైదరాబాద్ ఎదుగుదలకు కాంగ్రెస్ పార్టీ ఎంతో కష్టపడుతుందని మంత్రి సీతక్క తెలిపారు. హైదరాబాద్లో వందలాది ప్రభుత్వ రంగ సంస్థలు, అనుబంధంగా వేలాది కంపెనీలు, లక్షలాది ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ కృషి ఫలితమే అని మంత్రి సీతక్క వివరించారు. శ్రీశైలంలో మొదటి కార్తీక సోమవారం వేడుకలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే పాతాళ గంగలో స్నానాలు ఆచరించి స్వామి అమ్మవార్లు దర్శించుకున్నారు. భక్తులు కార్తీక ఒత్తులు వెలిగించుకునేందుకు ఈవో శ్రీనివాసరావు, చైర్మన్ రమేష్ నాయుడు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని వశిష్ఠ గోదావరి తీరంలో కార్తీక శోభ నెలకొంది. కార్తీక మాసంలో తొలి సోమవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు చేశారు. రేవులోని పరమశివుని దర్శించుకుని గట్టుపై పూజలు నోచుకున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వేములకోట వద్ద ప్రమాదానికి గురైంది. ఎదురు వస్తున్న బస్సును తప్పించిపోయి రోడ్డు మార్జిన్లోని బురదలో జారిపోయింది. ఈ ప్రమాద సమయంలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్లోని బేగంపేటలో గొలుసు దొంగతనం జరిగింది. ద్విచక్ర వాహనంపై వచ్చిన అశోక్ అనే వ్యక్తి దుర్గా భవాని అనే మహిళ మెడల నుంచి బంగారు గొలుసును అపహరించాడు. అయితే పరారయ్యే క్రమంలో మహిళ కేకలు వేయడంతో దొంగను స్థానికులు పట్టుకున్నారు. మెదక్ జిల్లా తూఫ్రాన్ సమీపంలోని 44వ జాతీయ రహదారిపై కంటైనర్ లారీ బోల్తా కొట్టింది. దీంతో రోడ్డుపై 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని రంగాపూర్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై కారును తప్పించిపోయిన ఓ లారీ డివైడర్ ఢీకొట్టింది. ఎదురుగా ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని మియాపూర్ మాతృశ్రీనగర్లో 2 ఇళ్లలో దొంగతనం జరిగింది. 2 మొబైల్ ఫోన్లు, 10,000 రూపాయలను దొంగలు ఎత్తుకెళ్లారు. మరో ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేయగా కుక్క మరగడంతో దొంగలు పరారయ్యారు. ఖమ్మం జిల్లా మధిరలో కార్తీక మాస వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటి సోమవారం కావడంతో శ్రీ మృత్యుంజయ స్వామి దేవాలయంలో తెల్లవారుజామున నుంచే మహిళలు భక్తులు పోటెత్తారు. అనంతరం దీపాలు వెలిగించి రుద్రాభిషేకాలు చేశారు. భద్రాచలంలో మొదటి సోమవారం కార్తీక మాసం వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే భక్తులు పవిత్ర పుణ్య గోదావరి నదిలో స్నానాలు ఆచరించారు. దీపావళి వెలిగించి సమీప శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి సోమవారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో కార్తీక మాస పూజలు నిర్వహించారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని పార్టీ గ్రామంలో సహజ యోగ ప్రదాత శ్రీ మాతాజీ నిర్మలదేవి పల్లకి ఊరేగింపు నిర్వహించారు. గ్రామంలో ప్రధాన వీధులు గుండా ఈ పల్లకి ఊరేగించారు. సహజ యోగ ధ్యాన కేంద్రంలో పూజా కార్యక్రమంలో సహజ యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేటలోని శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రశేఖర స్వామివార్ల దేవస్థానంలో కార్తీక మాసం పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ శివాలయం కాకతీయుల కాలం కంటే ముందే ఉందని అర్చకులు తెలిపారు. పూర్వం ఈ దేవాలయం అర్చకులు కాశీ నుండి శివలింగం ఎక్కడా కూడా కింద పెట్టకుండా మోసుకుని వచ్చి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందని ఆలయ ప్రాశస్త్యం వివరించారు. పల్నాడు జిల్లా పెదమకూరపాడులో శ్రీ అమరలింగేశ్వర ఆలయానికి భక్తులు పోటెత్తారు. కృష్ణానదిలో భక్తులు స్నానమాచరించి ఉసిరి చెట్టు కింద కార్తీక దీపాలను వెలిగించి పూజలు చేశారు. శ్రీ అమరలింగేశ్వర స్వామివార్లకు భక్తులు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలం మగటపల్లిలో అయ్యప్ప స్వామి కలశ పూజ ఘనంగా నిర్వహించారు. శ్రీ ధర్మశాస్త్ర పీఠం ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలదారులు, శివమాలదారులు, భవానీ మాలదారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మారుమోగాయి. కార్తీక తొలి సోమవారం కావడంతో గోదావరిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. అయితే మోంతా తుఫాను హెచ్చరిక ప్రభావంతో నదీ తీరంలో స్నానాలకు, ఆలయాలకు భక్తులు రద్దీ తగ్గినట్లుగా ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోలీసు అమరవీరుల వారోత్సవాలలో భాగంగా బాలాపూర్ పోలీస్ స్టేషన్ సిబ్బంది బైక్ ర్యాలీ నిర్వహించారు. బాలాపూర్ పోలీస్ స్టేషన్ నుండి మల్లాపూర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పోలీసుల త్యాగాలను వెలకట్టలేమని మహేశ్వరం ఏసీపీ జానకిరెడ్డి అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో విషాదం చోటు చేసుకుంది. దోనబండ క్వారీలో కార్మికుడు పనిచేస్తుండగా జారిపడి మృతి చెందాడు. మృతుడు ఉప్పుతల కృష్ణగా గుర్తించారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమేందపల్లిలో అంగవైకల్యంతో బాధపడుతున్న లక్ష్మీదేవిని వీర క్షత్రియ సంఘం సభ్యులు పరామర్శించారు. అనంతరం లక్ష్మీదేవికి 30,500 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న అభాగ్యులకు వీర క్షత్రియ సంఘం తరపున సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గుంటూరు కలెక్టరేట్ ఎదుట దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. తమకు జీవనాధారమైన చెరుకు రసం మిషన్ను అధికారులు ఎత్తుకెళ్లారని దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. తుఫాను నేపథ్యంలో గ్రీవెన్స్ కార్యక్రమం రద్దు కావడంతో నిరాశతో వెనుదిరిగారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పోలీసులు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా పోలీసులు సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఏదైనా నేరం జరిగినప్పుడు అనుమానాస్పదంగా ఎవరైనా వ్యక్తులు కనిపిస్తే 100 నెంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. అన్నమయ్య జిల్లా రాజంపేట శ్రీ అగస్తేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా దీపాలు వెలిగించి పూజలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి కార్తీక దీపాలు వెలిగించారు. అనంతరం భక్తులు అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుమల శ్రీవారిని జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ దర్శించుకున్నారు. నైవేద్య విరామ సమయంలో కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రకాశం జిల్లా పొదిలి శ్రీ పార్వతీదేవి సమేత నిర్మ మహేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా భక్తులు కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారికి ప్రత్యేకంగా నిర్వహించే ప్రత్యేక అభిషేకంలో భక్తులు పాల్గొన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలోని శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఓ వ్యక్తి అస్వస్థతకు గురయ్యాడు. కార్తీక సోమవారం సందర్భంగా ఆలయానికి భారీగా భక్తులు తరలిరావడంతో దర్శనానికి 2 గంటలకు పైగా క్యూలైన్లో వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో గుండెపోటుతో ఓ భక్తుడు కొప్పుకొలిపోగా వెంటనే ఆసుపత్రికి తరలించారు.